హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కృష్ణ మురారి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. దారిలో వస్తుండగా ఒక ముసలావిడైతే మామిడికాయలు పెట్టుకొని ఎండలో కూర్చొని అమ్ముతూ ఉంటుంది. అప్పుడు మురారి అంటాడు కదా, ఈ మామిడికాయలన్నీ మనం కొనేసి ఆమెకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి తనని ఇంటికి పంపిస్తే బాగుంటుంది కృష్ణ. పాపం చూడు, ఎండ ఎంత వేడిగా ఉందో, ఆ ముసలావిడ ఎలా అమ్ముకుంటుందో అనేసి అంటాడు మురారి. అప్పుడు కృష్ణ అంటుంది కదా, ఎందుకేసిపి సార్, దేవుడు మనకి ఇంత అన్యాయం చేశాడు. ప్రతి ఒక్కరికి మనం న్యాయం జరగాలని అనుకుంటున్నాము, కానీ ఆ దేవుడు మాత్రం మనకు అన్యాయం చేశాడు. చూసావా, ఆ ముసలావిడ ఎండలో కూర్చుంటూనే నువ్వు తట్టుకోలేకపోయావు. దేవుడు ఎంత ఘోరం చేశాడు అనేసి అంటుంది కృష్ణ. అప్పుడు మురారి అంటాడు కదా, దేవుడు మనకు అన్యాయం చేయలేదు కృష్ణ, మనకు ఇలా జరిగింది కాబట్టే సరోగసి ద్వారా మనకు న్యాయం చేయాలనుకుంటున్నాడు అంతే. ప్రతిదీ నెగిటివ్గా తీసుకోవద్దు, కొన్ని పాజిటివ్గా కూడా తీసుకోవాలి అనేసి అంటాడు మురారి. అప్పుడు కృష్ణ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. మురారి అయితే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ, ఈ బుట్ట మామిడికాయలు ఎంతకిస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ అంటుంది కదా, బాబు ఈ బుట్ట మొత్తం 2000 అనేసి అంటుంది. అప్పుడు మురారి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ 3000 తీసుకొని ఈ కాయలు నాకు ఇచ్చి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా అన్నం తిని పడుకో అనేసి అంటాడు. అప్పుడు ఆ ముసలావిడైతే, చల్లగా ఉండాలి బాబు నువ్వు అని దీవించేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మామిడికాయల బుట్ట తీసుకొని ఇంటికి రాగానే భవానీదేవి అయితే ఎదురుగా వెళ్ళేసి, రండి మీకోసమే నేను చూస్తున్నాను అని సంతోషంగా కృష్ణని తీసుకొని లోపలికి వస్తుంది. అప్పుడు మురారి అడుగుతాడు కదా, ఏంటి పెద్దమ్మ, ఏంటి ఏర్పాట్లన్నీ అనేసి అడుగుతాడు. అంతలోగా మధుకర్ అయితే అంటాడు కదా, బ్రో ఏం తెలియనట్టు ఎందుకలా నటిస్తున్నావు, మన కృష్ణ కడుపుతో ఉందనేసి ఈ ఏర్పాట్లన్నీ పెద్ద పెద్దమ్మ చేస్తుంది అని అనగానే కృష్ణ ఉన్న మురారి అయితే షాక్ అవుతారు. అప్పుడు భవానీదేవి అయితే అంటుంది కదా, ఎందుకురా అలా దొంగల్లా నటిస్తున్నారు, మీరు తీసుకొచ్చిన ఈ మామిడికాయలే చెప్తున్నాయి కృష్ణ ప్రెగ్నెంటా కాదా అనేసి అని అంటుంది భవానీదేవి. అప్పుడు ఎవరో ముసలావిడ ఎండలో కూర్చుందనేసి నేను మామిడికాయలు కొంటే నా ఇంట్లో ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు అని మురారి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు భవానీదేవి అంటుంది కదా, ఎండలో పడొచ్చారు, చల్లగా నీళ్ళన్నా ఏమన్నా ఇవ్వు రేవతి అనేసి అంటుంది భవానీదేవి. సరే అక్క అని రేవతి అయితే వంటగదిలోకి వెళ్తుంది. ఇంకా అప్పుడు కృష్ణ ఉన్న మురారి అయితే భవానీ ఏం చేస్తుందంటే, మీరు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయి రాపోండి అని పంపగానే గదిలోకి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా కృష్ణ అయితే బెడ్లో కూర్చొని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది. మురారి అంటాడు కదా, బాధపడకు కృష్ణ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అనేసి అంటాడు మురారి. ఇప్పుడు నేనేం చెప్పాలి ఏసీపీ సార్, నేనేం చెప్తే వాళ్ళు నమ్ముతారు అనేసి అంటుంది కృష్ణ. ఏమీ చెప్పకు, ఏమీ చెప్పనవసరం కూడా లేదు, మనం ఏమీ తప్పు చేయట్లే, ఆల్రెడీ మనం సరోగసి ప్లాన్ చేస్తున్నాం కదా, ఎలాగైనా నువ్వు తల్లివవుతావు కాబట్టి ఇప్పుడు నువ్వు తల్లివే కాబట్టి నువ్వేమీ మాట్లాడకు, నువ్వు పెద్దమ్మ ఏం చేసినా కూడా అన్నింటికి ఒప్పుకొని నువ్వు ఇంట్లో కూర్చో కృష్ణ అనేసి అంటాడు మురారి. అప్పుడు కృష్ణ అయితే ఏడుస్తూ ఉండగా అంతలోగా రేవతి అయితే వస్తుంది. అప్పుడు మురారి అంటాడు కదా, ఒక్క నిమిషం ఆగు, ఎవరో వస్తున్నారు, సైలెంట్గా ఉండు అని అనేసరికి రేవతి అయితే చల్లగా మజ్జిగ తీసుకొని వస్తుంది. అప్పుడు రేవతి అంటుంది కదా, ఏంటి తింగరపిల్ల, నాకు కూడా చెప్పకుండా నువ్వు దాసావా అనేసి అంటుంది. అప్పుడు కృష్ణ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటుంది. అయినా ఏం జరిగినా అంతా మన మంచికేలే. అయినా చూసారా, ఇన్ని రోజుల తర్వాత అక్క కళ్ళల్లో పట్టలేనంత ఆనందం ఉంది. ఇంకా పిల్లవాడో పిల్లో వచ్చేసరికి అక్క చిన్నపిల్ల అయిపోతుందో ఏమో అనేసి అంటుంది రేవతి. అప్పుడు కృష్ణ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. ఇంకా రేవతి అంటుంది కదా, గబగబా నువ్వు రెడీ అయ్యి కిందికి రామ్మా అని మజ్జిగైతే అక్కడ పెట్టేసి రేవతి కిందికి వెళ్తుంది. అప్పుడు భవానీదేవి అంటుంది కదా, ఏంటి రేవతి ఇంకా రెడీ కాలేదా కృష్ణ అనేసి అంటుంది. అక్క, కృష్ణ రెడీ అవుతుంది అనేసి అనగానే, ఉండు నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అని పైకి వెళ్ళి కృష్ణనైతే తన నగలతో
ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా భవానీదేవి అంటుంది కదా, అమ్మ కృష్ణ, నీ కడుపులో ఉంది బిడ్డ కాదు, ఈ వంశోద్ధకుడు, ఈ వంశానికి పేరు తెచ్చేవాడు అని చెప్తుంది. ఇంకా అప్పుడు కృష్ణ భవానీదేవి మాటలకైతే మనసులో చాలా కుమిలిపోతూ ఉంటుంది. అంతలోగా ముకుంద అయితే ఇంటికి వస్తుంది. ముకుందాని చూసి ఆదర్శ్ అయితే ముకుంద వెనుక పడుతూ వస్తాడు. అప్పుడు ముకుంద అంటుంది కదా, ఏంటి ఆదర్శ్ గారు ఇలా వచ్చారు అనేసి అంటుంది. అప్పుడు ఆదర్శ్ అయితే అంటాడు కదా, ఎక్కడికి వెళ్ళావు ముకుంద, కనిపించలేదు అనేసి అడుగుతాడు. అంటే బయటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా ఆదర్శ్ గారు అనేసి అంటుంది ముకుంద. ఆహా అలా కాదు, నువ్వు మొన్న మా అమ్మ అంది కదా, నీకు 2 రోజుల్లో ఈ ఇంట్లో స్థానం ఏంటో చెప్తాను అనేసని. అప్పుడు నువ్వు అన్నావు కదా, నాకు నచ్చితే ఓకే అంట, లేకపోతే కాదంట అనేసి. అందుకోసమే ఏదైనా జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళావేమో అని అనుకుంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు ముకుంద అయితే అంటుంది కదా, లేదా ఆదర్శ్ గారు అలాంటిది ఏం లేదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అనేసి చెప్తుంది. అప్పుడు ఆదర్శ్ అయితే అంటాడు కదా, ఏంటి ఇంకేంటి విశేషాలు అనేసి అడుగుతాడు. అప్పుడు ముకుంద అంటుంది కదా, ఏంటి ఇంట్లో అంత హడావిడి జరుగుతుంది అనేసి అడుగుతుంది. అప్పుడు ఆదర్శ్ అయితే అంటాడు కదా, ఆవిడ గారు నెల తప్పారంట, అందుకే మా అమ్మ ఇంత సినిమా చేస్తుంది అనేసి అంటాడు. అప్పుడు మళ్ళీ అంటాడు కదా, అయినా మా అమ్మ ఎవరి నిజస్వరూపం తెలియనంతసేపు ఒకలాగుంటుంది, వాళ్ళ నిజస్వరూపం తెలిసిందంటే ఆ బిడ్డని తల్లిని ఇద్దరిని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుంది అని అనగానే ముకుంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా, నాకు కూడా కావాల్సింది అదే కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.